సో పప్పుని ఉత్తపప్పే, కానీ కొంచెం ఒక్కటి 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే ఎంత టేస్టీ పప్పు అవుద్దో తెలుసా. ఆ పప్పే మన ఉల్లిపాయ పప్పు, ఆనియన్ పప్పు, చింతపండు పప్పు. ఏమన్నానండి, టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా చేయండి. ఇంకా పప్పులోకి ఏం వద్దండి, మాకు ఈ పప్పు చాలు అంటారు. సో ఆనియన్ పప్పు, ఉల్లిపాయ పప్పుని మనం చేసేస్తున్నాము. నెక్స్ట్ లెవెల్. నేను ఒక 100 to 125 grams ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. నానబెట్టాను, తొందరగా అయిపోద్దని కడిగి, అంతే వేసేస్తున్నాను. చారెడు పప్పు ఉంటే చాలండి, చాటంత అన్నం తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో నేను ఓన్లీ కందిపప్పు, సరిపడా నీళ్ళు, అంటే మునిగాక గింత, ఒక 4 పచ్చిమిరపకాయలు, అంతే, ఇంకేం వద్దు. మూత పెట్టేస్తున్నాం. మంచిగా ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనియండి పప్పుని. ఈ లోపు కూడా మనకి టైం అస్సలు వేస్ట్ కాదు, ఎందుకంటే మనం పప్పు తాలింపు వేసేసుకుంటాం. అందుకే స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాం. వేడెక్కింది. నేను జస్ట్ ఒక 2 teaspoons ఆయిల్ వేసుకుంటున్నాను, చాలు. నెయ్యి వేస్తున్నాను ఒక 2-3 స్పూన్లు. సో వెయిటింగ్, అక్కడ విజిల్ కోసం, ఇక్కడ వేగటానికి. నాకు అదే ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే అది స్టవ్ కట్టేసిన తర్వాత కూడా టైం పడుతుంది. ఈ లోపు ఇది అందుకుంటే చాలు నాకు. అట్లా వేడి పోపులో వేడి పప్పు తీసి పోసేస్తే. బై ది వే, ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. కందిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉంటే మెంతికూర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, మెంతిపిండి, ఉప్పు, పసుపు, కారం, నెయ్యి, నూనె. విజిల్ వచ్చిందా? చింతపండు పులుసు చెప్పానా? చెప్పకపోతే ఇప్పుడు రాసుకోండి. చాలు, వేడెక్కింది. నేను 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర వేసేస్తున్నా. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి బాగానే 10-12 మంచిగా దంచి ఇట్లా వేసుకోండి, బాగుంటుంది ఇందులో. వెల్లుల్లి మంచిగా వేగనివ్వండి ఇవన్నీ. కరివేపాకు. 3 విజిల్స్ వచ్చినాయి, నీళ్ళు పైకి వస్తున్నాయి. కుక్కర్ చిన్నగా అయ్యి నేను సిమ్ చేసేసా. సిమ్లో ఒక 2 విజిల్స్ వస్తే కొంచెం మెంతికూర ఈజ్ నథింగ్ బట్ మెంతులు అండి. మెంతిపిండి, మెంతులు వేసుకున్నా చాలు. మెంతికూరే ఉండాల్సిన అవసరం లేదు మీకు. నేను ఎలాగో మెంతిపిండి వేస్తాను. ఈ పప్పులోకి మెంతిపిండి, ఇంగువ చాలా బాగుంటాయి. కొంచెం మెంతిపిండి, ఒక 1/2 teaspoon కన్నా లిటిల్ ఎక్కువ, 1/2 teaspoon చాలు. ఒక 1/2 teaspoon ఇంగువ. మొన్న ఎవరో చెప్తున్నారు నాకు, మేము అసలు ఇంగువ వాడమండి ఇంట్లో అని. దేవుడా, అర్జెంటుగా తీసుకురండి, ఇది ఒక పర్పస్లో యాడ్ చేశారండి ఇంగువ పప్పుల్లో, పులుసుల్లో. ఏంటంటే, మీరు ఏ ఆయుర్వేద క్లినిక్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళండి, భయంకరమైన ఇక్కడ దాకా పీకల దాకా ఉన్న ఎసిడిటీకి ఏమి అందిస్తారో తెలుసా మీకు? పల్చటి మజ్జిగలో ఒక 2 teaspoons ఇంగువ కలుపుతారు. అంటే ఈ ఇంగువ ఓకే, వేరే ఒరిజినల్ ఇంగువని కలిపి కళ్ళు మూసుకొని తాగమంటారు. మీకు 1/2 an hour తాగిన నెక్స్ట్ సెకండ్ నుంచి 1/2 an hour దాకా తెనిపులు వస్తాయి. గిత్త గ్యాస్ ఉంటే ఒట్టు రాసి పెట్టుకోండి, అంత బాగా తీసేస్తుంది ఇంగువ. సో పప్పులు అనేవి మనకి కానీ పిల్లలకి కానీ అరగవు కాబట్టి ఇంగువ అనే పదార్థాన్ని యాడ్ చేశారు. అది మనకి టేస్ట్లో అలవాటు అయిపోయింది, అండ్ దానికి అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు కదా, పెరుగుడికి విరుగుడు ఉండాలి. ఇది అలాంటిది. అయిపోయిందో, వేగింది. ఉల్లిపాయ వేసేస్తున్నా. మనకి సిమ్లో కూడా వచ్చింది ఒక విజిల్. మంచిగా ఉల్లిపాయని వేగనివ్వండి, కొంచెం ఎక్కువ అవసరంలో. అవి ఉడకాలి, వేగక్కర్లేదు. నిజం చెప్పాలంటే నిజమే చెప్దాం, పోయిందే ఉంది. ఉప్పు వేసేస్తున్నాను, ఒక 1 teaspoon వేసాను. ఇప్పుడు ఉల్లిపాయకి మంచిగా వేగుద్ది, మనకి మగ్గుద్ది కూడా. ఈ విజిల్తో చాలండి, పప్పు ఉడికిపోయినట్టే మనకి. దా ఏమో అంటారు కదా, పాట్ మన కొడితే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది, విజిల్ కూడా వస్తుంది ఇట్లా కొడితే. సో నేను మన పప్పులోకి పట్టినంత కారం, నేనైతే 4-5 పచ్చిమిరపకాయలు అక్కడ వేసాను కాబట్టి 1.5 teaspoon, 1.25 teaspoon వేసా. అండ్ పసుపు ఇప్పుడు వేస్తున్నాను, ఒక 1/2 teaspoon. కలిపాను. జస్ట్ వేడి సెగ తగలాలంతే కారంకి, పసుపుకి. ఇదిగోండి
చింతపండు పులుసు 10 నుంచి 15 గ్రాములు నానబెట్టిన చింతపండు పులుసు చేసి పోసేస్తున్నాం. ఈ పులుపు ఇక్కడ మీ ఇష్టం. ఇదిగోండి పప్పు చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో. పప్పు గుత్తితో మనం ఇట్లా అనొచ్చు, లేదు వేడి మీద కాబట్టి ఇట్లా కూడా అయిపోతుంది. చాలు ఇట్లా మరీ మెత్తగా ఉండిన దానికన్నా ఒక్క చెక్క బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా అయిపోయింది. కావాలనే పప్పులో వేసేస్తున్నాను. దీనిలో కొంచెం నీళ్ళు పోసుకొచ్చి కలుపుతా. నీళ్ళు ఎన్ని కావాలనేది ఇక్కడ కన్సిస్టెన్సీ ఇక్కడ డిసైడ్ చేయండి మీరు. మనకి మంచిగా ఉల్లిపాయ సగం ఉడికింది, చింతపండు పులుసు సగం ఉడికింది, పప్పు వచ్చి చేరింది. ఇప్పుడు పప్పు వేయగానే మిగతా ఉప్పు ఏదైతే ఉందో 1 టీ స్పూన్ వేసాం గుర్తుందా, ఇంకొక 1/2 టీ స్పూన్ వేసేస్తున్నాం. పప్పు కన్సిస్టెన్సీ ఇక్కడ డిసైడ్ చేయండి. నాకు దించే టైంకి పప్పు ఇట్లా ఉండాలండి, కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను నేను. నైస్. చాలు మూత పెట్టేద్దాం. ఒక్క 2-3 మినిట్స్, 3 మినిట్స్ అండి ఉడకనిద్దాం. ఇక్కడ పప్పు మంచిగా ఉడుకుతుంది. కలుపుతున్నా. ఇంత చిక్కగా చాలు నాకు. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఇప్పుడే కలుపుకోవచ్చు. కొత్తిమీర వేసేస్తున్నా. అండ్ కట్టేస్తున్నా. మన ఉల్లిపాయ పప్పు రెడీ. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఎప్పుడో రావాలి, చిన్న ఉల్లిపాయలైనా మేము పెద్ద ఉల్లిపాయలు వేసుకోవద్దా? పెద్ద ఉల్లిపాయలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం పెద్ద ముక్కలు పొడుగ్గా కట్ చేసి పెద్ద వెడల్పుగా కట్ చేసి రెక్కలు విప్పేయండి, చాలు, సూపర్ ఉంటుంది. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఇదిగోండి మన ఉల్లిపాయ పప్పు. వాహ్ బేబీ వాహ్, సూపర్. కొంచెం అన్నం పెట్టుకొని తిందాం, ఆవకాయ పచ్చడి పక్కకు పెట్టుకుంటా. వాహ్, అప్పడాలు, ఎండుమిరపకాయలు, వాహా. ఉల్లిపాయలతో సహా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్. ఇలా మధ్యలో వడ్డించుకోవాలి. ఎలా తినాలో కూడా చెప్తారు, ఎలా వడ్డించుకో. భాస్కర్ శర్మ వారు అంటారులే, నువ్వు తినసా ఇలా ఊకే, నువ్వు తిను, ఏం ఇట్లా కలపండి అట్లా కలపండి, నువ్వు తిను అంటారు. మీరు కూడా అలా అనకండి ప్లీజ్, అందరూ అంటే తట్టుకోలేము. మన మీద అంతో కొంత అథారిటీ చలాయించేది నాన్నకిస్తాము, తర్వాత భర్తకిస్తాము. మధ్యలో అత్తగారు వాళ్ళు వచ్చిన కొత్తలో ఇస్తాం, ఆ తర్వాత తీసేసుకుంటాం. రెస్పెక్ట్, ప్రేమ ఉన్న చోట ఇంకా అన్నీ ఎగిరిపోతాయండి. చలో కలుపుకొని తింటుంటే కొంచెం ఆవకాయ ఇట్లా అంచుకు పెట్టుకొని చాలా బాగుందండి. ఇదేమన్నా బ్రహ్మ విద్య, ఉత్తపప్పు ఎంతలో చేస్తారు చెప్పండి, చేయొచ్చు కదా. సరే ఉల్లిపాయ ఇంకా నేను చెప్తానే ఉంటానండి, ముద్దకో స్టోరీ చెప్తాను. అంటే ఆ ఫీలింగ్ అట్లాంటిది. మీరు అట్లాంటి వాళ్ళు, మిమ్మల్ని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది నాకు. కెమెరాలోంచి నాకు కొన్ని వేల మంది, లక్షల మంది కనిపిస్తుంటారు, అందరు నా ఫ్రెండ్సే అనిపిస్తుంటారు. అందులో వచ్చే ఎమోషన్ ఇది. తప్పకుండా చేయండి, అద్భుతమైన రెసిపీ. దీన్ని మించిన పప్పు లేదు, చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మీ సైలాస్ కిచెన్.